హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీకు వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మీకు తోడయుండి ప్రభు మిమ్మలను సమృద్ధిగా ఆత్మలోను శరీర సంబంధమైనటువంటి అవసరతల్లోనూ దీవించి వర్ధిల్లింపచేయును గాక. ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. దేవా, మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి నాయన నీ యొక్క వాక్యమును ధ్యానించబోతూ ఉంటుండగా మీ ఆత్మ ద్వారా మాకు సహాయం చేయండి. దేవా, నీ కృప చొప్పున ఈ యొక్క వర్తమానము నాయన నాకును వినుచున్నటువంటి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉండేటట్లుగా నాయన ప్రతి వారి యొక్క అవసరతలు ఎరిగినటువంటి దేవుడు దేవా, నీవు వర్తమానమును ఆశీర్వదించి అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యము లూకా సువార్త 19వ అధ్యాయము 6వ వచనం. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. దేవునికి స్తోత్రాలు. ప్రభువు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక్కడ యెరికో పట్టణంలో జక్కయ్య అనేటటువంటి ఒక పొట్టివాడు ఉన్నాడు. అతడు సుంకపు గుత్తదారుడు, మిగుల ఆస్తి కలిగినటువంటి వాడు. ఆస్తి తన కంట కనపడితే చాలు, లోకస్తులు ఎంత దూషించినా శపించినా దానిని ఏమీ పట్టించుకోవాల్సినటువంటి అవసరత లేదు అని సంపాదన నిమిత్తము తన హృదయమును ధైర్యపరుచుకునేటటువంటి అతను. అయితే అతనికి ఒక రోజున హృదయములో ఒక ప్రేరేపణ కలుగుతాను. ఏమిటి అనంటే, యేసు గురించి వినపడతా ఉంది. ఆయన ఎవరో చూడాలి 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 అని ఆయన హృదయంలో ప్రేరేపణ వస్తాం. అయితే యేసు యెరికో పట్టణంలోనికి వచ్చాడు. ఈ జక్కయ్య ఆయన్ను మామూలు స్థితిలో చూడలేకపోయాడు. అందుచేత అతను మరి మార్గంలో మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అయితే ఇతనికి ఒక సంగతి తెలీదు. ఏమిటి అనంటే, నేను యేసును చూడాలని వచ్చాను, కానీ నన్ను చూడాలని ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడు? మహాకాశముల పైన అత్యున్నతమైనటువంటి ఆ యొక్క మహా తేజస్ సంబంధమైనటువంటి రాజ్యములో నుండి, భూమి ఆకాశములు సృజించినటువంటి ఆ యొక్క దైవశక్తి సంపన్నుడయ్యుండి ఆయన పరలోకములో అంత దేవదూతల చేత నిత్యము కీర్తించబడుతూ మహిమ పొందుతూ ఆయన అన్ని విధాలైనటువంటి ఘనత కలిగినటువంటి దేవునితో సమానముగా ఉండేటటువంటి అంత ఔన్నిత్యం కలిగినటువంటి ఆయనకు ఈ లోకంలో ఉండేటువంటి ఒక ఆయన ఎంత ఉండాలి, ఆయన్ను చూడాలి, ఆయనతో మాట్లాడాలి అనేటటువంటి ఒక ఆసక్తితో కుమారుడైనటువంటి ప్రభు అప్పటికి దాదాపు 32 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకంలో మానవ శరీరమును ధరించి ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఆయన స్వార్థ ప్రకటిస్తూ ఒక దినాన ఆయన యొక్క ప్రోగ్రాం చొప్పున యేసు ప్రభు వారికి ఆయన ఈ లోకంలో సువార్త ప్రకటన చేస్తూ రాజ్య సంబంధమైనటువంటి సువార్తను ప్రకటిస్తూ ఉంటుండగా ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన్ని ఈ లోకంలోనికి పంపించాడు. అలాగే అనుకూలమైనటువంటి సమయంలో ఎవరిని దర్శించాలో, ఎవరు హృదయము తన కొరకు ఆశపడుతూ ఉన్నదో దాని విషయమై ఆయన ఒక ప్రణాళిక నడిపింపు కలిగి ఉన్నది. అయితే పెద్ద గుంపుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ యెరికో పట్టణంలో వెళుతూ ఆ రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి మేడి చెట్టు క్రిందకొచ్చి ఆగిపోయాడు. ఏంటి, అందరూ వెళ్ళిపోదాం అనుకుంటే ఆయన ఆగాడు. అక్కడ ఆగి ఏం చేశాడంటే, ఆయన చెట్టు కొమ్మల్లో మరి నక్కి ఉండేటువంటి, అంటే
ఆయన చూసేటటువంటి యేసును చూడాలి, కానీ ఆయన్ను ఈ యేసుతో వచ్చేటటువంటి ప్రజలందరూ చూడకూడదు అన్నట్టుగా ఆయన ఆ కొమ్మల చాటున అతడు నక్కి ఉన్నాడు అనేటటువంటి అర్థంతో మరి గ్రీకు భాషలో ఉండేటువంటి ఆ యొక్క సువార్తలో రాయబడి. అయితే యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. వచ్చి ఆయనకు దిగువగా అక్కడే నిలబడి జక్కయ్య అని పిలిచాడు. హల్లెలూయా. ఈ జక్కయ్య సమయంలో ఎంత ఉద్రేకపడి ఉంటాడో అని నేను చూద్దామని వచ్చాను. ఈయన నన్ను జక్కయ్య అని పిలుస్తున్నాడు, నా పేరెట్ట కనుక్కున్నాడు, నేను ఈ చెట్టు ఎక్కినటువంటి సంగతి ఎలా తెలుసు అన్నట్టుగా మరి అతడు ఎంత ఆశ్చర్యపోయాడు. కానీ ప్రభు అన్నాడు, త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఒక మరి అపాయింట్మెంట్ ఉంది, ఒక ప్రోగ్రాం ఉంది. అదేమిటి అంటే ఈరోజు ప్రోగ్రాంలో నేను నీ ఇంట ఉండాలి, అది నా ప్రోగ్రాం. కాబట్టి దిగు, మీ ఇంటికి వెళ్దాం అని అంటే ఆయనకి ఎంతో సంతోషం వచ్చింది. ఆయన ఏం చేశాడంట, త్వరగా దిగి ఆయనను ఇంట చేర్చుకున్నాడు. అంతకుముందు అయితే అతని జీవితంలో ఎన్నడూ అనుభవించినటువంటి ఒక సంతోషాన్ని, ఒక దివ్యమైనటువంటి సంతోషాన్ని అనుభవించాడు. ఏమంటే ఆ ప్రాంతంలో యోదయ, సమరయ, గలిలయ ప్రాంతములలో ఎంతో మహిమ కలిగినటువంటి కార్యాలు చేస్తున్నాడు. ఆయన మెస్సియా అని చెప్పి అనేక మంది యేసుని గురించి చెప్పుకుంటూ ఉంటుంటే ఆయన్ని చూద్దామనే ఆశ ఆయనలో కలిగింది. ఆయన వచ్చి చెట్టెక్కి కూర్చున్నాడు. అయితే ఇతడు నశించిపోతున్నాడు అని గుర్తించినటువంటి యేసయ్య ఆయన వెదక్కుంటూ అక్కడికి వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చాడు? అంతకుముందు యెరికో పట్టణానికి రాబోయే ముందు మరి ఆయన ఏ పట్టణంలో ఉన్నాడో ఆ పట్టణం నుంచి ఆయన రాలేదు. ఆయన ఎక్కడి నుండి వచ్చారంటే పరలోకం నుండి వచ్చారు. పరలోకం నుండి ఆయన్ను వెదకి రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చి ఆ మేడి చెట్టు క్రింద కలుసుకున్నాడు. ఈ లోకంలో ఒక అద్భుతమైనటువంటి సందర్భం ఏమంటే ఆ పరలోకమందున్నటువంటి ఆ ప్రభు ఒక పాపిని కలుసుకొని వారిని సమీపించి వారిని తన దగ్గరకు పిలుచుకొని వారిని రక్షించి వారిని ఎంతో సంతోషభరితులుగా చేయటానికి పాపి, అతని ఇంటివారు, ఆమె ఇంటి వారందరూ సంతోషించేటట్లుగా చేసి వారిని రక్షించటానికి యేసుక్రీస్తు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరుడా, దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల నా పట్ల కూడా ఉన్నది. అందుచేత నా జీవితంలో ప్రభు నన్ను కలుసుకున్నటువంటి సమయము, మరి నేను ప్రభువును కలుసుకున్నటువంటి సమయము, అది ఇద్దరి యొక్క సంకల్పాలని అది ఒక చోట సమకూర్చినటువంటి. దేవుడు నిన్ను వెతుకుతున్నాడు, నీవు దేవుణ్ణి వెతకాలి. ఎవరు నన్ను వెతుకుతారో వారు కనుగొంటారు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని అంటే ఆయన యొద్దకు వచ్చినటువంటి వారు విశ్రాంతికరమైన జీవితం పొందుతారు. ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క రక్షణను ఎవరు కోరుకుంటారో వారిని ఆ ప్రభు రక్షిస్తాడు. వారు ఎక్కడున్నా సరే. యోహాను సువార్తలో 4వ అధ్యాయము 4వ వచనం మనం చూచినప్పుడు ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అని రాయబడింది. ఆయన వెళ్ళవలసి వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఆయన తన యొక్క సొంత ఇష్టం ప్రకారంగా ఆయన సాగిపోయేటటువంటిది కాదు. కానీ ఇదిగో నీవు ఈ దినాన ఈ మార్గాన వెళ్ళాలి అని దేవుడు తండ్రి ఆ కుమారునికి ఈ మార్గాన వెళ్ళు, ఈ సమరయ మార్గాన వెళ్ళు, అక్కడ మండుటెండలో మంచినీళ్ళ కొరకు ఆ సుకారు గ్రామం నుండి ఒక అమ్మాయి వస్తుంది,
ఆమెను నువ్వు కలుసుకోవాలి. ఆమె నశించిపోతూ ఉంది. ఆమె శారీరకంగా ఆత్మీయంగా ఆమె క్షీణించిపోతూ ఉంది. కాబట్టి ఆమెను నువ్వు వెదకి రక్షించాలి. నీ రక్షణ ఆమెకు అనుగ్రహింపబడాలి అని మరి ఆయన యొక్క మార్గమును ఒక రీతిగా మళ్ళించినట్లుగా ఏమని ఉన్నది అనంటే, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. ఆ దారికి వెళ్ళాడు. సమరయ మార్గంలో యూదులైనటువంటి వారు నడవరు. అయినప్పటికీ పరలోకమందున్నటువంటి దేవుడు ఈ లోకములో ఆ మనుషులు యూదుల, లేకపోతే వేరే మతస్థుల, వేరే జాతి వారా, వేరే భాష వారా, వేరే దేశస్థుల, వేరే కులస్తుల, వేరే రాజకీయ పార్టీకి చెందినటువంటి వాళ్ళ దేవుని దృష్టిలో ఈ యొక్క మరి విలువలైనటువంటి చెత్త అభిప్రాయాలు అవి కానరావు. ఆ ప్రభువుకు కనపడేది ఏమిటి అనంటే, నశించుతున్నటువంటి వారు కనపడతా ఉంటారు. వారికి ఏం చేస్తాడు? సువార్త ప్రకటిస్తాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినటువంటి వారు రక్షించబడతారు అని చెప్పి సమస్త జనులకు రక్షణార్థమైనటువంటి సువార్తను ప్రకటింపచేయుట. అంతేగాని ఆ ప్రజలు ఎలాంటి వారు, ఏ జాతి, ఏ కులం, ఏ పార్టీ, చదువుకున్నారా, చదువుకోలేదా, ఎర్రగా ఉండారా, నల్లగా ఉండారా, ఇది ఏమీ కాదు. దేవుడు మానవులను వెతుకుతున్నాడు. అందుకని ఆయన ఏం సమాధానం చెప్తాడంటే, మానవులలో నా జీవాత్మ ఉన్నది, నా జీవాత్మ నశించుట నాకు ఇష్టం లేదని. అందుచేత తన జీవాత్మ కలిగినటువంటి నరులు ఎక్కడున్నా సరే వారిని సమీపించి, వారిని రక్షణలోనికి నడిపించి, పవిత్రపరిచి, ఆ ప్రభు యొక్క జీవాత్మ నశించిపోకుండా ఉండేటట్టుగా ప్రభు ఎంతో ఆసక్తితో ఆ నశించున్నటువంటి ఆ వ్యక్తులు, వారిలో ఉన్నటువంటి ఆ జీవాత్మ కూడా చివరికి అగ్నిలోనికి వెళ్ళేటటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు దాపరించకుండా ఉండేటట్టు వారిని వెదకి రక్షించడానికి దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయన ఈ సమరయ రాష్ట్రంలోనికి వచ్చాడు. ఆయన యాకోబు బావి దగ్గర ఆ యొక్క స్త్రీని కలుసుకున్నాడు. ఆ అమ్మాయి నశించిపోతాం. ఏమంట? ఆమె నేను సుఖపడిపోతున్నాను, నా జీవితాన్ని విలాసవంతంగా గడుపుతున్నాను, నేను ఎంతో అదృష్టవంతురాల్ని, అందరూ ఒక్కొక్క భర్తతోటే సరిపెట్టుకుంటున్నారు, కానీ నాకు 5 భర్తలు, వాళ్ళని విడిచిపెట్టి 6వ వాడితో కూడా ఉంటున్నాను అని ఒక జీవితము ఆమె కోరుకుంది. ఆ జీవితాన్ని అనుభవిస్తూ ఉంది. అయితే ఆ జీవితం వలన ఆమె నశించిపోతుంది అన్న సంగతి ఆమెకు తెలియదు. ధనము సంపాదించేటటువంటి వారి గురించి ఒక పాట ఉంటుంది. ధనము సంపాదించేవారు ఈ ధరణి యందు నిలువబోరు, ధనము సంపాదించేవారు ఈ ధరణి యందు నిలువబోరు, వారు పాము నోట కప్పవలే సాగిపోదురు సమాధికి, గనుక నమ్మవద్దు నమ్మవద్దు, ఈ మాయాలోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చేయు, ఈ మాయాలోకం నమ్మవద్దు. పాము నోట కప్ప, అది దానికి తెలియకుండానే పాము కడుపులోకి వెళ్ళిపోద్ది. ఈ కప్పను గురించినటువంటి ఒక దుష్ట సాదృశ్యం ఏమిటి అనంటే, తిండిపోతుతనానికి కప్పను మరి ఒక మాదిరిగా చూపిస్తారు. ఈ కప్పకు చీమలు తినటం అంటే బాగా ఆసక్తి.
అది ఒక చీమల పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు అది తింటా ఉంటుందంట. లోపలికి వెళ్ళినటువంటి చీమలో అవి బతికే ఉంటాయి. అయితే దాని కడుపు నిండిపోద్ది, అయినప్పటికీ తింటానే ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుద్దంట, దాని వీపు చిట్లుద్దంట. వీపు చిట్లి పొట్ట పగిలినట్టుగా, పొట్ట అయితే క్రింద ఉంటుంది, వీపు అయితే పైన ఉంటుంది. ఈ కప్ప వీపు చిట్లిపోయి దాంట్లో నుంచి ఒక రంధ్రంలాగా ఒక దారి చేసుకుని లోపల ఉండేటువంటి చీమలన్నీ మళ్ళీ బయటకు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఒక్కోసారి ఆ చీమలనే తింటూ ఉంటుంది. ఈలోపు దాని యొక్క శరీరంలో ఉన్నటువంటి శక్తి పోయి అది చివరికి ఏమవుతుందంటే నోరు తెరిచి తింటానే ఉంటుంది, వీపు పగిలిపోయి చచ్చిపోతుంది. అలాగే ఈ లోకంలో మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే, తాము నశించుతున్నటువంటి స్థితి వారు గుర్తెరగకుండానే నాశనం అనేటటువంటి దాన్ని వారు తాగుతూ ఉంటారు. ఒక అత్తగారు పాస్టర్ గారితో చెప్తూ ఒక మాట అన్నదండి. ఏమిటంటే, పాస్టర్ గారు, మా అల్లుడు పాపాన్ని జుర్రుకుంటున్నాడండి. ఏమిటి అనంటే, అమ్మాయిని సరిగ్గా చూడట్లేదు, మరి ఇతర అమ్మాయిలను కనపడుతున్నాడు, డబ్బులు ఖర్చు చేస్తున్నాడు, విపరీతంగా వ్యభిచారం చేస్తున్నాడు, ఢిల్లీలో ఉద్యోగం. అయితే ఒక సమయం వచ్చేటప్పటికి ఏం కబురు వచ్చిందంటే, ఈ అల్లుడు గారికి ఎయిడ్స్ రోగం వచ్చింది, ప్రస్తుతం ట్రీట్మెంట్ పొందుతున్నాడు, బ్రతికే అవకాశాలు లేవని డాక్టర్లు ప్రత్యేకంగా ఏడంగా ఒక వార్డులో పెట్టారని. జురుకుంటారు, రుచిగా ఉంది అని జురుకుంటారు. అయితే వాళ్ళ స్థితిని ఆ పరలోకమందున్నటువంటి దేవుడు చూచి వారు నశించడం ఇష్టం లేక, వారు ఏ దూర ప్రాంతంలో ఏ మరుగైన స్థానంలో ఉన్నప్పటికీ తన యొక్క దాసులను పంపించి వారికి రక్షణ సువార్త వినపడేటట్లుగా తన దాసులను ప్రయాసపరిచి లక్షల కొలది మరి ధనము ఖర్చు చేయించి దేవుని యొక్క సువార్త వారికి వినిపింపజేస్తూ ఉంటాడు. అలాగా తన కుమారుడైన యేసు క్రీస్తును ఆ సమరయ పట్టణంలో మంచి ఎండలో పంపించాడు. బైబిల్లో రాయబడినటువంటిది ఏమిటి అనంటే, యాకోబు బావి ఉండెను, అక్కడ యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పుడు ఇంచుమించు 12 గంటలాయి. ఆయన ఏంటంట, ప్రయాణము వలన అలసిపోయాడు. అలసిపోయినటువంటి వారు ఏ రీతిగా ఏలగలబడి కూర్చుంటారో, ఆయన సొమ్మసిల్లి నీరసించి ఆ బావికి దగ్గరగా ఆయన సొమ్మసిలిన వారి వలె కూర్చున్నాడు. అప్పుడు మధ్యాహ్నం 12 గంటలై. అయినా పర్వాలా, ఆ యొక్క సమరయ స్త్రీకి సువార్త అందాలి, ఆమె ద్వారా సుకారు గ్రామం రక్షణ పొందాలి. ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ ఆయన నిజముగా లోకరక్షకుడు అని గుర్తించి వారందరూ రక్షణ పొందాలి, దైవాశీర్వాదములు పొంది నిత్యజీవం పొందాలి. అలాగే అనేక వ్యయ ప్రయాసలకు మరి ఓర్చుకునేటట్లుగా దేవుడు తన స్వార్థను లోకములో ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. దానిలో దేవుని ప్రేమ ఉన్నది, దేవుడు వెతకటం ఉన్నది. ఏ రీతిగానైనా నిన్ను నన్ను పట్టుకుని ఆ యొక్క నశించే స్థితిలో నుంచి బయటికి తీసుకుని వచ్చి నాశనకరమైన గుంటలో నుండి, జిగట కలిగినటువంటి దొంగ ఊబిలో నుండి పైకెత్తి బండ మీద నిలిపి మన అడుగులు స్థిరపరిచి స్తోత్ర రూపమగు క్రొత్త గీతములు పాడుకునేటటువంటి నిత్యానందం కలిగినటువంటి రక్షణానందం కలిగినటువంటి జీవితం మనకు ఇవ్వాలి అని ఆయన యొక్క ఆసక్తితో వెతుకుతూ ఉన్నాడు. అదే రీతిగా మనము మరి మార్కు సువార్తలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు గెరాసేనుల దేశానికి వెళ్ళాడు. అక్కడ ఒక అతను సమాధుల్లో నశించిపోతూ ఉన్నాడు. అతనికి 6,000 దయ్యాలు పట్టినాయి. అతడు తనను తాను గాయపరుచుకుంటున్నాడు. ఆ గాయముల నుండి కారినటువంటి రక్తాన్ని ఆ దయ్యాలు తాగుతూ ఉన్నాయి.
అలాగా అతని శరీరంలో రక్తము దయ్యాలకు ఆహారంగా ఆ దయ్యాలు మార్చేసుకున్నాయి. అయితే అతడు నశించిపోతూ ఉన్నాడు, కానీ తనను తాను రక్షించుకోలేనటువంటి ఆ దీన స్థితిలో ఆ దయ్యాల్లో చిక్కుకుపోయాడు. అయితే పరలోకమందున్నటువంటి ప్రేమ కలిగిన దేవుడు తన కుమారుని ఈ లోకంలోనికి పంపించి గెరాసేనుల దేశానికి పంపించాడు. అక్కడ ఆ దయ్యాలు ఆయన చూసినాయి. చూసి అవి ఏమంటా ఉండయి అంటే, ఇదిగో యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనపెట్టుచున్నానని బిగ్గరగా కేక వేసింది. కాబట్టి ఆ దయ్యములు ఆయనలో ఉండి కేక వేసినాయి. వేసినప్పుడు ఆ యొక్క అపవిత్రాత్మలను గురించి కొన్ని సువార్తలలో రాయబడి ఉన్నది. ఆ సువార్తలో ఇతర చోట్ల రాయబడినటువంటి విషయంలో ఒక విషయం ఏమంటే, ఆ దయ్యాలు ఆ ప్రభువుతో అంటాయి, ఏమంటే సమయము రాకముందే మమ్మను పాతాళలోకానికి పంపించడానికి వచ్చావా? ఒక సమయం వస్తుంది కదా, అప్పుడు ఈ దురాత్మలమైనటువంటి దయ్యాలమైనటువంటి మమ్మును నువ్వు పాతాళలోకంలోనికి పంపించేస్తావు. అపవాదికిని దాని అనుచరులకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని చెప్పి రక్షణ పొందనటువంటి వాళ్ళని, ఈ దయ్యాల్ని ఆ యొక్క పాతాళ లోకంలోనికి పంపేటటువంటి ఒక రోజు ఉంది. అయితే నువ్వు అప్పుడే వచ్చేసావు కాబట్టి మాకు ఇంకా టైం ఉంది, కాబట్టి ఈ లోకంలో మమ్మల్ని కాస్త ఉండనివ్వండి, అప్పుడే పాతాళ లోకంలోనికి పంపొద్దు, నీవే మనుషుల మీదకి మమ్మల్ని పంపటం ఇష్టం ఉండదు, కాబట్టి పందుల్లోనికి పంపించండి అని అవి వేడుకుంటే ఆయన సరి పందుల్లోకి పొండండి. ఈ నశించినటువంటి ఈయన మాత్రం రక్షించబడి స్వస్థ చిత్తుడై ఆయన పాదముల యొద్ద కూర్చుని, అక్కడ 10 పట్టణాలు ఉన్నాయి. పొలి అంటే పట్టణము, దెక్కపొలి అంటే 10 పట్టణాలు. ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు సాక్షిగా ఉండి ప్రభు సువార్త ప్రకటించి వారిని ప్రభు తట్టు త్రిప్పాడు. యేసు ప్రభు ఆ ఒక్కని కొరకు ఆ సముద్రము దాటి గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళి ఆ ఒక్కడిని విమోచించాడు. ఆయన ద్వారా 10 పట్టణాలు సువార్త అందినాయి. ఎంతోమంది నశించినటువంటి వారు రక్షణ పొందారు. ఈ సమయంలో నా జీవితంలో అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభు నన్ను వెదకాడు, నన్ను సమీపించాడు. నేను ఆయన తట్టు తిరిగాను, నన్ను ఆయన పట్టుకున్నాడు, నన్ను రక్షించాడు ఆయన. నీ జీవితంలో సహోదరుడా సహోదరి, ఇంకా నీవు రక్షణ పొందకుండా ఉంటే నిన్ను వెతుకుతున్నటువంటి ఆయన ఎవరో తెలుసా? పరలోకం నుండి దిగి వచ్చినటువంటి సృష్టికర్త. ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పది అనంటే, ఆయన నీ కొరకు ఎంత తగ్గించుకుని నిన్ను సమీపించడానికి ఎంత ప్రయాసపడుతున్నాడో దానిని నీవు ఒకసారి గ్రహించినట్లయితే ఆయన ప్రేమ నీకు అర్థమవుతుంది. తర్వాత ఆయన సిద్ధపరిచినటువంటి రక్షణ ఎంత విలువైనదో, ఎంతో విలువైనటువంటిదే రక్షణ. కాబట్టి ఎంత ఘోరమైనటువంటి శ్రమలన్నా సహించి నన్ను వెతికి నన్ను పట్టుకోవటానికి ఆయన ప్రయాసపడుతున్నాడు అన్న సంగతి మనకి బయలుపరుస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు స్తోత్రాలు ప్రభు. నాయన, నా జీవితంలో నాయన నీ గొప్ప రక్షణ విలువ తెలియక నాయన లోకములో నాయన నువ్వు ఎంతగా వెదకుతూ ఉన్నప్పటికీ నీకు దొరకకుండా నాయన ఇదిగో తన్ని మరుగైనటువంటి ఆ యొక్క దినములను బట్టి నాయన ఎంతో నాయన విచారపడవలసినటువంటి విషయము. అంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి నా జీవితంలో ఎంతో విలువైనటువంటి భాగమును
దాన్ని నశింపజేసుకున్నాను అనేటటువంటి ఆ యొక్క జ్ఞానము కలిగేటట్లుగా నాయన నాకు నీ రక్షణ విలువ తెలియజేయబడుతూ ఉన్నది. దేవా, ఈ వర్తమానమును నాయన నీ వాక్యము ద్వారా మాకు వినిపించి ఉంటుండగా నాయన ఇంకా ఎవరు నాయన నువ్వు వెతుకుతున్నప్పటికీ నాయన నిన్ను త్రోసివేసి రక్షణ పొందకుండా తిరుగుతూ ఉన్నారో అట్టి వారందరూ నాయన నీ ప్రేమను నాయన ఎరిగినటువంటి వారై దేవ నిన్ను అంగీకరించి ధన్యులయ్యేటట్లుగా అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకు తోడుగా ఉండి ఆయన ప్రేమ కలిగిన హస్తములకు అందినటువంటి వారి వలె, ఆయన యొక్క రక్షణ స్వాస్థ్యమును పొందినటువంటి వారి వలె మన జీవితములు ధన్యములగినట్లు ప్రభు ప్రతి వారి ఎడల కృప చూపును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీకు వందనాలు.